సార్ చూడండి సార్. ఓకే సార్. ఓకే. చూడండి. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు భోజనానికి ఒక పేరుంది. ఎవరెళ్ళినా కూడా నెల్లూరులో భోజనం చేయాలి అనేది మొదటి నుంచి కూడా వస్తూ ఉంది. దాంతోపాటు నెల్లూరు నగరం కూడా ఎంతో పెరిగింది. ఒకప్పుడు నెల్లూరు వేరు, ఈరోజు సిటీకి పోటీగా నెల్లూరు అనేక విధంగా హోటల్స్ కానీ లాడ్జెస్ కానీ అన్నీ వచ్చినాయి. మిత్రుడు రవికుమార్ గారు, నారాయణ గారు, వేణురెడ్డి గారు, వీరు ముగ్గురు కలిసి ఒక ఫ్యామిలీ మెంబర్స్గా బ్రదర్స్గా ఉంటూ, రవికుమార్ రెడ్డి గారు దుబాయ్లో ఎంతో ఎక్స్పీరియన్స్ గల హోటలు, తిరిగి నా ఊరికి రావాలి, నా ఊరిలో పెట్టాలి హోటలు, నా ఊరిలో రుచులుగా ఐటమ్ తీయాలని ఉద్దేశంతో పొదలకూరు రోడ్లో డైకోరేషన్ సెంటర్లో మన పెంచలే గారి స్థలం అది. చాలా విశాలంగా కట్టారు. ఒక 50 సీటింగు. ఏదైనా చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్లు, అలాగే ఏదైనా కిట్టి పార్టీస్ చేసుకోవాలన్నా కూడా సపరేట్గా ఒక హాల్ ఏర్పాటు చేసి ఒక 25 మందికి కూర్చే విధంగా ఏర్పాటు చేశారు. నాకు తెలిసి పొదలకూరు రోడ్లో ఇంత విశాలమైన రిచ్ గల హోటల్ లేదు. ఇలాంటి హోటల్స్ చాలామంది కస్టమర్స్ ఇప్పుడు కూడా కొత్త హోటల్ ప్రోత్సహించాలి. కాబట్టి కస్టమర్స్ కూడా అందరూ కూడా వచ్చి, నాకు తెలిసి పొదలకూరు రోడ్లో ఒక మంచి హోటల్ విఆర్ఆర్ హోటల్ ఈరోజు వారి నేమ్తో పెట్టారు. కాబట్టి పొదలకూరు వాసులు కూడా వారు రుచిగా డబ్బులు తీసుకొస్తున్నాడు. ఆ డబ్బు తగ్గ భోజనం కూడా మనం రుచిగా పెట్టాలి. బాగలేదన్న తర్వాత దాన్ని తీసేసి మంచి భోజనం పెడితే ఎప్పుడు కూడా కస్టమర్కి ఎప్పుడు రుచిగా ఇస్తాను. నేను ఉన్నాను 40 years నుంచి. మా అమ్మగారు స్టార్ట్ చేశారు. ఈరోజు కూడా మేము అదే క్వాలిటీస్ బట్టే ఈరోజు అమరావతి అనేది నెలబడి ఎప్పుడు పోవడం. కాబట్టి మనం వీలైనంత వరకు ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఫ్రెష్గా ఐటమ్స్ ఇస్తే తప్పకుండా కస్టమరు హోటల్ డెవలప్ చేస్తాడు. తప్పకుండా విఆర్ఆర్ హోటల్ సక్సెస్ అవ్వాలని, మరిన్ని బ్రాంచ్లు పెట్టాలని చెప్పి రవికుమార్ రెడ్డి గారికి, నారాయణ గారికి, వేరెడ్డి గారి వారికి అభినందిస్తూ, ముఖ్యంగా పెంచలే గారు కూడా ఆ స్థలము ఎంతో తక్కువ రెంట్ ఇచ్చిన వారిని అభినందిస్తూ మీ అందరి ఆశీస్సులని చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఫస్ట్ టైం నేను ఇక్కడ పొదలకూరు రోడ్లో తెలుగంగా ఆపోజిట్లో నేను విఆర్ఆర్ హోటల్ స్టార్ట్ చేయడం జరిగింది. నాకు 20 years దుబాయ్లో ఎక్స్పీరియన్స్
హోటల్ అనుభవం ఉంది. ఆ అనుభవంతో ఇక్కడ వచ్చి మన నెల్లూరు జిల్లాలో హోటల్ పెట్టాలన్న ఆ ఉద్దేశంతో ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. నేరుగా ఒక 25 ఏళ్ళ నుంచి దుబాయ్లో హోటల్ మెయింటైన్ చేస్తూ మంచి రుచులు ఇస్తూ అన్నీ బాగా విధానంగా అన్నీ అనుకూలంగా రేట్లు తినే వాళ్ళకి కూడా మధ్య తరగతి వాళ్ళకి అనుకూలంగా ఇదేదో 5 స్టార్ హోటల్ ఉంది, ఏదేదో కాస్ట్లో ఉంటుందని అవన్నీ మీరు ఎవరు ఆలోచించద్దు. ప్రతి ఒక్కరికి అనుకూలంగా పేదవాడు కానుంచి ఉన్న స్థాయి వరకు అందరూ అనుకూలంగా తినే విధానంగా అన్ని రుచులతో మీ అందరికీ అందించాలని ఆయన దుబాయ్ నుంచి ఇక్కడ వచ్చి ఒక హోటల్ అనేది నిర్మించాడు. మా అందరి సహకారం ఆయనకు ఉంది. మంచి వ్యక్తి కాబట్టి ఇది జరగాల అని సహకరించమంటున్నాం.